వ్యవసాయ అధికారులు అధిక దిగుబడి వచ్చేందుకు పచ్చి రొట్టె విత్తనాలు వాడాలని చెప్తారు. కానీ రైతులకు సరిపడా ఈ జీలుగు జనుము సప్లై లేదు. గత ప్రభుత్వము ఒక్క రైతుకు 5-6 బ్యాగులు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వము చేంజ్ కాగానే ఒక్క బ్యాగు కూడా చెప్పులు పోలీసు వాళ్ళు కావలు పెట్టి అమ్ముతున్నారు. ఈ ఆగ్రోస్ వాళ్ళు పొద్దున వస్తే మధ్యాహ్నం అవుతుంది. వ్యవసాయ అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకొని, లేకుంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ సీఎం కానీ చర్య తీసుకొని సిద్దిపేట జిల్లాకు సరిపడా పచ్చి రొట్టె విత్తనాలను వెంటనే జనుము జీలుగు ప్రతి రైతుకు తగినంత అందే విధంగా బ్యాగులను అందజేయాలని కోరుతున్నాం. వ్యవసాయ రైతులకు జిలుగు అందించని ప్రభుత్వము గత ప్రభుత్వంలో రైతులకు అందుబాటులో ఎంత అవసరమవుతుందో అంత అవసరం బట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు రైతులకు అవసరానికి ఒక 20% జిలుగు తీసుకొస్తారు, 100% మంది ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నది. పొద్దున 6 గంటల కనుక లైన్ కడితే ఇప్పటి వరకు 15,000 మంది వచ్చారు. పచ్చని బస్తాలు 160 బస్తాలు లైన్ కట్టింది 300 మంది రైతులు. చాలా ఇబ్బందిగా ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎరువులకు కానీ విత్తనాలకు కానీ ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ పొద్దున 6 గంటలకు వచ్చినాం మేము. విత్తనాలకు కానీ ఇప్పుడు జీలులకు కానీ మాకు కొరత ఏర్పడదు. ఆ లైన్లో చెప్పులు పెట్టిపోయినాం. కనీసం నీళ్ళు ఉడక తాగనీకి ఉడక మాకు పోని పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నాం మేము. కాకపోతే మాకు విత్తనాలు త్వరగా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం.